ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున నీకు నాకు ఒక చక్కని వాగ్దానమిస్తున్నాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అని. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు తన బిడ్డల బాధను, వారి కష్టాన్ని, వారి దుఃఖాన్ని, నిట్టూర్పులను, మూలుగులను చూచేవాడు. ఎవరైతే తనకు నిజముగా మొరపెడతారో, భక్తి శ్రద్ధలతో పూర్ణ హృదయంతో సేవిస్తారో వారిని ఎన్నెటెన్నటికీ కాపాడుతూనే ఉంటాడండి ఆ దేవుడు. తన బిడ్డలు కన్నీరు కారిస్తే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఏ సమస్యను బట్టి వారు కన్నీరు కారుస్తున్నారో, ఏ బాధ చేత వారు కృంగిపోతున్నారో ఎరిగి వాటన్నిటినీ తన బిడ్డల నుండి దూరపరుచుతాడు. ఆనాడు ఐగుప్తులో ఉన్న తన ప్రజల బాధను చూచాడు. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను ఆ దేవుడు విన్నాడు. వారి దుఃఖమంతా ఆ దేవాది దేవుడు ఎరిగినాడండి. ఐగుప్తుల చేతిలో నుండి తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించినాడు. ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాలని ఆ దేవుడు పరలోకం నుండి ఈ లోకానికి దిగివచ్చినాడు. తన బిడ్డల మొరను, వారనుభవిస్తున్న హింసను ఆ దేవుడు చూచాడు. చూచి ఊరుకుండేవాడు కాదండి మన దేవుడు. తన బిడ్డలను రక్షించినాడు. ప్రతి బాధ నుండి విడిపించినాడు. వారికి గొప్ప సంతోషమిచ్చి అత్యధికంగా అభివృద్ధిపరిచినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ బాధను కూడా ఆ దేవుడు చూస్తున్నాడు. నీ పనిలో నిన్ను కష్టపెట్టు వారిని బట్టి, నిన్ను ఒత్తిడికి గురిచేసిన వారిని బట్టి, నీకు పని భారాన్ని కలిగిస్తూ నిన్ను తక్కువగా హీనంగా చూసే వారిని బట్టి నీవు పెట్టిన మొరను ఆయన విన్నాడండి. నీ దుఃఖం, నీ కష్టం, నీ శ్రమ ఆ దేవునికి తెలుసు. ఏ మనుషుడైతే నిన్ను బాధ పెడుతున్నాడో, ఏ పరిస్థితి నిన్ను బాధించుతుందో వాటన్నిటి నుండి నిన్ను సంపూర్ణంగా ఆ దేవుడు విడిపించబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికేం తెలుసులే నా బాధ, ఆయనకేం తెలుసులే నా దుఃఖం అని నువ్వు అనుకోవద్దు. ఆయన సర్వాంతర్యామి, అన్నీ ఎరిగియున్నవాడు, హృదయాంతరంద్రియములను పరిశీలించే శక్తి కలిగిన వాడండి మన దేవుడు. ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టే నీ జీవితంలో అద్భుత కార్యములు చెయ్యాలని ఆ దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. నీ కష్టం నుండి నిన్ను విడిపించాలని నీ వద్దకు వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధను చూచాడు కాబట్టే, నీ పరిస్థితులను గమనించినాడు కాబట్టే ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చాడండి నీకోసం. నిన్ను పుట్టించిన వానికి నీ బాధ తెలియదా? నిన్ను నిర్మించిన వానికి నిన్ను రక్షించడం కష్టమా? లేదండి, ఆ దేవునికి కష్టమైనదంటూ ఏమీ లేదు. నీ జీవితంలో సమస్తము బాగుగా చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి మొరపెట్టు, ప్రార్థించు, తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈనాడు నీవు పనిచేసే స్థలంలో నీకు విరోధులున్నారేమో, నీ ఉద్యోగ స్థలంలో నిన్ను వ్యతిరేకించే వారున్నారేమో, పని భారాన్ని కలిగిస్తూ నిన్ను నిత్యము కృంగదీస్తున్నారేమో, నీ వ్యాపారంలో నిన్ను నష్టాల పాలు చెయ్యాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారా? నీ కుటుంబ పరిస్థితులు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయా? నీ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు, నీ కొరతలు, నీ అక్కరలు నీకు భయాన్ని కలిగిస్తున్నాయా? నీ అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా? నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ అత్తామామలను బట్టి, నీ ఇరుగు పొరుగు వారిని బట్టి, నీ సంఘస్థులను బట్టి దినదినము బాధలను అనుభవిస్తున్నావా? నీ స్వంత వారే నిన్ను వేధిస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఎలాంటి బాధలను అనుభవిస్తున్నావో, ఎవరిని బట్టి బాధించబడుతున్నావో ఆ దేవుడు సమస్తము చూస్తున్నాడండి. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అని దేవుడు అంటున్నాడు. ప్రియ విశ్వాసి, మన దేవుడు చూచే కన్నులు గలవాడు. ఆయనకు సమస్తము తెలుసు.
ఆ దేవుడు విశ్రాంతి తీసుకునేవాడు కాదు, నిద్రించేవాడు కాదు. సమస్తము నిత్యము తన బిడ్డలను గమనించేవాడు, తన బిడ్డల బాధలను వారి కన్నిటినీ చూచేవాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధను కూడా చూస్తున్నాడు. కాబట్టే ఈ దినమున నీకు ఈ వాగ్దానాన్నిచ్చి నిన్ను ఓదార్చుతున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చుతాడు. వారి మొరను ఆలకించి వారిని రక్షించుతాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందుతాడు. తన దూతను పంపి రక్షించుతాడండి తన బిడ్డలను. ప్రియ విశ్వాసి, నీ మొర, నీ దుఃఖం, నీ ఏడుపు ఆ దేవుని యొద్దకు చేరింది. తప్పకుండా నీకు సహాయాన్ని పంపుతాడు. నీకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, నీ భయములన్నిటిలో నుండి ఆ దేవుడు నిన్ను తప్పించుతాడు. విశ్వాసముంచు, నీ దేవునికి ప్రార్థించు. నీ బాధలన్నిటినీ సంపూర్ణంగా దూరపరుచుతాడు. ఈ దినము నుండి దేవునికేం తెలుసు నా బాధలు, దేవుడు నా కష్టాలను చూడట్లేదా అని నువ్వు దేవుని మీద సనగకుండా గునగకుండా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు గొప్ప విడుదలనిస్తాడన్న నిశ్చయత, ఆనందం, సంతోషం, విశ్వాసం కలిగి జీవించితే తప్పకుండా ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. నిశ్చయముగా నీ బాధను చూచాడు కాబట్టే ఈనాడు నీకు సహాయం చెయ్యాలని నీ యొద్దకు వస్తున్నాడు. కాబట్టి ప్రేమతో దేవునిని ఆహ్వానించు, ప్రార్థించు. దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తే ఆ దేవుడు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో నివాసం చేస్తాడు. మీకు తోడుగా ఉంటాడు. ప్రతి పరిస్థితి నుండి నిత్యము మిమ్మును రక్షిస్తూ వస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను పూజించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నిశ్చయముగా మా బాధను చూచిన దేవుడు తండ్రి, మా పట్ల మేలు చేసే దేవుడుగా, మమ్మను ఓదార్చే దేవుడుగా, అద్భుతాలు చెయ్యాలని, అట్టి బాధల నుండి, శ్రమల నుండి మమ్మను రక్షించాలని మా విషయమై ఆశ కలిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మా నిమిత్తమై ఆ పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చినారు. దేవా, మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు తండ్రి. మాకు బదులుగా ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మును పరిశుద్ధుల గుంపులో సజీవులనుగా కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, దయచూపే దేవుడవు తండ్రి, కనికరించే దేవుడవు తండ్రి. దయచేసి మా బాధలను, మా కష్టాలను, మా శ్రమలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా బిడ్డలు నిత్యము కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారు దేవా. వారి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, నిందలు, అవమానాలను బట్టి ఎంతో కృంగిపోయే వారిగా ఉంటున్నారు దేవా. నిస్సహాయులుగా జీవిస్తున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, బిడ్డల ఆశలు మీరు తీర్చండి దేవా. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ ప్రియులైన వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీ కాపుదల, భద్రత, రక్షణ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా. చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుంచి, ఆటంకాల నుంచి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
నమ్మదగిన దేవా, ఈ దినమున బిడ్డలు వివాహ ప్రయత్నం చేస్తుండగా ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తండ్రి, భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు దేవా. దయచేసి యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి రక్షించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ మెండైన మేలుల చేత బిడ్డల్ని తృప్తిపరచండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. ఉద్యోగాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున ప్రయత్నం చేస్తుండగా ప్రతి ప్రయత్నంలో మీరే తోడై ఉండండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయ చూపించండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ విధంగా ప్రభా, నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కాపాడండి దేవా. కుటుంబంలో అక్కరలు కొరతలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. మీరే వారిని హెచ్చించండి ప్రవ్వా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, రకరకాల సేవా పరిచర్య నిమిత్తం బిడ్డలు బయలుదేరి రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డల సేవల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారం చెయ్యాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించండి. అధికారులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం
ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి లేని లోటును, తండ్రి లేని లోటును మీరు తీర్చండి దేవా. అయ్యా, భర్తను భార్యను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా మీరే వారిని ఆదరించండి, కన్నీటిని తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం అందించండి దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశలను మీరు తృప్తిపరచండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.